రాజ్యాంగాన్ని తుంగదోలు విధంగా టైం కూడా అయిపోయిన తర్వాత కూడా కళ్ళు కాన్వాయ్లతో తిరగడం, డబ్బు మూటలతో తిరగడం, లిక్కర్ను పంచడం, రకరకాల ప్రలోభాలను పెట్టి ఈరోజు వాళ్ళు ప్రభుత్వంలో కొనసాగుతారు. ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా ఈరోజు ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ప్రజల్ని మెప్పించలేక ఉన్నారు. కాబట్టి ఈరోజు ఎంత కంటి మీద కులుకు లేకుండా చేసినాం, కంటి మీద కులుకు లేకుండా రోడ్ల మీద ఎమ్మెల్యేలు, మంత్రులు, నాయకులు అందరు తిరిగినా కూడా పరిస్థితి గదే అండి. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ విజృంభించింది, పుంజుకుంది, ప్రజల్లోకి వెళ్ళింది. మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వం అయితే తెలంగాణ రాష్ట్రం బాగుపడుద్దనే ఉద్దేశంతో ఇలా ప్రజలు పోలీసులు అనే అంశాన్ని అక్కడ చూపించి పోలీసులు అక్కడ వాళ్ళకి ప్రోగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి సోకాల్డ్ విజయం అనేది వాళ్ళ వైపు ఉందంటున్నారు. రైట్, ఇప్పుడు 100% మన కళ్ళారా కనబడతా ఉంది. ఇప్పుడు ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన టైం అయిపోయిన తర్వాత కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎగ్జాంపుల్ చెప్తున్నా ధర్మపురిలో అడ్లూరు లక్ష్మణ్ గారు యథేచ్ఛగా కాన్వాయ్లు వేసుకొని తిరుగుతున్న సందర్భం. ఏం చేస్తా ఉంది ఎలక్షన్ కమిషన్, ఏం చేస్తా ఉంది ప్రభుత్వాలు? ఏం చేయలేని పరిస్థితి కదా. ఈరోజు అరవింద్ గారు కానీ, లేకపోతే మైనంపల్లి రోహిత్ గారు కానీ, లేకపోతే ఇప్పుడు జగ్గారెడ్డి గారు కానీ ఎంత దౌర్జన్యంగా, రౌడీజంగా రోడ్డు మీదకి వచ్చి అరే ఎట్లా పడితే అట్లా మాట్లాడుకుంటా, ఇంత భయభ్రాంతులకు చేసుకుంటా ప్రభుత్వం చేతిలో ఉంది, నన్ను ఎవరేం చేయగలరు అని చెప్పేసి మాట్లాడుతున్నారే. దమ్ముందా ఏ రోజు అని అడుగుతా ఉన్నాం. డీజీపీ గారు ఏమన్నారు, గతంలో డీజీపీ గారు ఏమన్నారండి, మాకు రెడ్ బుక్ లేదు, పింక్ బుక్ లేదు, ఉన్నది కాకి బుక్కే అన్నారు. ఇవాళ కాకి బుక్ తెరవాల్సిన అవసరం ఉందా లేదా? మీరు ఫోర్త్ ఎస్టేట్గా మీడియా సంస్థలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఎవరైతే పోలీసు వాళ్ళ మీద అనరాని మాటలు అన్నారో, ఒక ప్రభుత్వంలో ఉన్న ఎంపీ గారు కానీ, కేంద్ర బీజేపీలో ఉన్న ఎంపీ కానీ, లేకపోతే మాజీ ఎమ్మెల్యేలు కానీ, ఉన్న ఎమ్మెల్యే కానీ, వీళ్ళందరికీ ఎలక్షన్ కమిషన్ నోటీసులు ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా? పోలీస్ యంత్రాంగం, పోలీస్ సంస్థలు, పోలీస్ సంఘాలు వీళ్ళని రోడ్డు మీదకి తీసుకొచ్చి నిరసన తెలియాల్సిన అవసరం ఉందా లేదా? మీరు ఒకసారి ఆలోచించాలి. ఇదేనా ప్రభుత్వం? ఇదేనా ప్రజాపాలన? దౌర్జన్యంగా ఈరోజు మీరు. కానీ ఇంకొకటండి, మైనర్ పిల్లల్ని తీసుకొచ్చి ఎలక్షన్లో దొంగ ఓట్లు వేయించకపోతే ఎట్లయితే జూబ్లీ హిల్స్ అయితే ఎట్లయితే మీరు దొంగ ఓట్లు ఎక్కడో ఉప్పల్లో ఎక్కడో ఎల్బీనగర్లో ఉండే వాళ్ళని తీసుకొచ్చి దొంగ ఓట్లు ఎట్లయితే వేయించారో, అదేవిధంగా ఈరోజు కూడా మున్సిపల్ ఎన్నికలలో కూడా మైనర్ చిన్న పిల్లల్ని ఎలక్షన్ వాళ్ళకు ఏజ్ కూడా లేని వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ మైనర్ పిల్లల్ని తీసుకొచ్చి దొంగ ఓట్లు వేయించే పరిస్థితి తీసుకొచ్చారంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత భయపడతా ఉంది బీఆర్ఎస్ కి, ఈ కేసీఆర్ గారికి. చాలా ఆరోపణలు మీ నుంచి వినిపిస్తున్నాయి. ఒక్కసారి కాంగ్రెస్ నుంచి క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేద్దాం. కటక మృత్యుంజయ్ మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మృత్యుంజయ్ గారు, ఇటు బీఆర్ఎస్ అంటోంది ఒకటే మాట, పోలీసుని అడ్డు పెట్టుకొని మీరు ఎలక్షన్స్ జరిపించారు, ఎలక్షన్స్ లో సోకాల్డ్ విజయం అనేది ఏదైనా ఉందంటే కనుక పోలీసుల మద్దతుతోనే మీరు గెలిచారు తప్ప లేకపోతే మీ విజయం మీది కాదు, ప్రాపర్ గా ఎలక్షన్ జరగలేదు అనేది వాళ్ళు అంటున్న మాట. ఇప్పుడు మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిందని సోదరుడు ఒప్పుకుంటా ఉన్నాడు. దానికి ఒప్పుకోకపోతే మరి ఇప్పుడు ఏమంటున్నారు, మరి మీరే గెలిచినామంటున్నారా, లేకుంటే మేము పోలీసులను అడ్డం పెట్టుకొని ఓట్లు సంపాదించుకున్నాం అంటే మీ కంటి మీద నేనే కంటి మీద కొనుక్కున్నదా కొనుక్కులేదా అనేది కాదు. ఇప్పుడు ఇక్కడ గెలిచినవా గెలవలేదా అనేది, లేకపోతే కంటి మీద కొనుక్కు లేకుండా లేదడం అంటే పొద్దునట్లు ఏది పడితే అది మాట్లాడితే కొనుక్కు కూడా ఉండకపోవచ్చు. అది కాదు పాయింట్. ఇవాళ ఎలక్షన్లు జరిగిన తర్వాత మీకు తెలుసు గెలుపుకు ఓటమికి కారణాలు అనేకం. అది ఎవరు బాధ్యత వహించడు. గెలుపుకు నేనే గెలిస్తే మేమే గొప్ప, ఓడిపోతే వాళ్ళు వీళ్ళు అంటే నో సక్సెషన్ ఫర్ ది డిఫీట్ అని అంటారు. అందుకొరకు ఇప్పుడు వారు చెప్పిన దాని ప్రకారంగా అనేక మంది వాళ్ళ రోడ్ల మీద ఉంటే వాళ్ళ నాయకుడు ఇంట్లో అన్నట్టు మా మంత్రులు, మా ఎంపీలు, మా ముఖ్యమంత్రి ఇంట్లో వండేది ఉండేనా బయటకు రాకుండా? ఏమి అంటే మీరు ఏమనుకుంటున్నారు? అంటే బయటికి రావచ్చు కానీ వచ్చిన తీరు ఇక్కడ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వచ్చిన తీరు, వ్యవహరించిన తీరు అని ఎవరి స్థాయిలో వాళ్ళు బయటకు వచ్చిండ్రు, అందరూ ఎవరి స్థాయిలో వాళ్ళు పనిచేసిండ్రు, ఎవరి దగ్గర పనిచేయాలో చేసిండ్రు. ఒకవేళ ఇప్పుడు ఆ మిత్రుడు చెప్పినట్టు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ ధర్మపూర్లో ఏదో కాన్వాయ్తో వేయండి, ఆయన మీద ఎలక్షన్ కమిషన్ కేసు పెట్టింది. తెలుసుకోండి మీరు, ఎలక్షన్ కమిషన్ ఆయన మీద కేసు రిజిస్టర్ చేసింది. ఎక్కడెక్కడైతే ఎలక్షన్ క్యాంపెయిన్ తర్వాత కూడా అధికారం ఉపయోగించడో లేకపోతే ఎవరైనా చట్ట విరుద్ధంగా ప్రవర్తించడో వాళ్ళ మీద తప్పకుండా ఇప్పుడు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ మా మంత్రి అయితే మా మంత్రి మీద కేసు పెట్టిందండి. ఇవాళ మంత్రి అని చెప్పి ఆయన వదిలిపెట్టలేదు, ఎలక్షన్ కమిషన్ కేసు పెట్టింది. కాబట్టి ఇప్పుడు ఇక అన్ని మాట్లాడి ఇప్పుడు పోలీసులు లేకపోతే ఇంకోటి అని చెప్పి ఇట్లా కారణాలు చెప్పరు కాదు. నేను నిన్న మొన్న బహుశా 8, 9, 10, 11 నేను కాంగ్రెస్ పార్టీకి సీనియర్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ కాకుండా నేను మానిటరింగ్ సెల్ ఆఫ్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మున్సిపల్ ఎలక్షన్స్ కి నేను చైర్మన్ గా కూడా ఉన్నా.
నేను మున్సిపల్ ఎలక్షన్స్ మానిటరింగ్ కమిటీ చైర్మన్ గా నేను 4 రోజులు 8, 9, 10, 11 ఇవాళ కూడా ఇప్పటిదాకా గంట కింద దాకా కూడా నేను గాంధీ భవన్ లోనే కూర్చున్నా. నేను ఒక్కొక్క మున్సిపాలిటీ గురించి ఒక్కొక్క మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి విషయాల గురించి చాలా చక్కగా మేము కనుక్కున్నాము. ఎక్కడ ఏం జరిగింది ఏం కథ. ఇప్పుడు మేము అక్కడ ఇప్పుడు మాత్రం జీరో ఉన్నదని అంటే జీరో కాకపోతే వాళ్ళకు నేను ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా. అంటే ఇప్పుడు మేమే గెలుస్తున్నాము అంటే ఇంత అధికార దుర్వినియోగం చేసిందని చెప్పడం తప్ప అధికార దుర్వినియోగం చేసిండ్రు లేకుంటే ప్రభుత్వాన్ని దుర్వినియోగం చేసిందని ఏదో ఆరోపణలు చేసినంత మాత్రాన ఓడిపోయే టైంకి ఇవన్నీ కరెక్ట్ కాదండి. ఇవాళ ఉన్న పరిస్థితి ఏంటంటే ప్రజలు కాంగ్రెస్ పార్టీని విశ్వసించారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీని మొన్నటిదాకా జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలలో కూడా అనేకమైనటువంటి అంశాలు తెర మీదకి తీసుకొచ్చి మీరు ఇచ్చినటువంటి 6 హామీలు ఏమైనా మీ గ్యారంటీలు ఏమైనా అవేమైనా ఇవేమైనా అని అనేక విషయాలు చెప్పిర్రు. మేము వాస్తవాలు చెప్పినాం. మా ముఖ్యమంత్రి కూడా వాస్తవాలు చెప్పిండ్రు. ఏమని మేము గివి చేయగలిగినాం, మేము గివి చేస్తాం, ఇంకా చేసేటి ఇంకా గిన్నె ఉన్నాయి, మాకు 2 ఏళ్ళ టైం అయింది, ఇంకా 3 ఏళ్ళ టైం మాకు ఉన్నది, ఈ 3 ఏళ్లలో మేము ఇవన్నీ చేయడానికి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయండి. విజయానికి ప్రధాన కారణం ఎవరికి ఇస్తారు? ముఖ్యమంత్రికి ఇస్తారా లేకపోతే పార్టీకి సంబంధించిన పర్టికులర్ పర్సన్ కి ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది, లేకపోతే టీపీసీసీకి ఇస్తారా? ఏంటి ప్రధాన కారణం ఏంటి మీరు అనుకుంటోంది? తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ప్లస్ ముఖ్యమంత్రి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, అదే విధంగా పిసిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కలిసి వాళ్ళు ఇవాళ ప్రభుత్వాన్ని పక్కకు పెట్టి కూడా ఇదంతా నడిపించారు. ఈ వ్యవస్థ అంతా నడిచింది. మొన్న గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో పార్టీ సింబల్ లేకున్నా కూడా ఇవాళ మేము ఇన్ని గెలవడానికి మాకు దాదాపు 65 నుంచి 70% గ్రామ పంచాయతీ స్థానాలు రావడానికి కానీ అవన్నీ గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది తెలియజేసింది. ఇవాళ పట్టణ ప్రాంతాలలో కూడా ఏమన్నారు అనేది మొన్న హైదరాబాద్ లో జూబ్లీహిల్స్ జరిగినటువంటి ఎలక్షన్లలో ఎక్కడో ఏదో చిన్న చిన్న కార్యక్రమాలు జరిగితే దానికి అధికార పార్టీ దుర్వినియోగం చేసిందని చెప్పి తప్పకుండా ఓడిపోయే ప్రశ్న మీకు చిన్న ప్రశ్న. జగ్గారెడ్డి గారు కానీ మైనపల్లి రోహిత్ గారు కానీ వీళ్ళు పోలీసుల మీద చేసిన దౌర్జన్యం, బూతుల దగ్గరకు వచ్చిన దౌర్జన్యం అనేది మీరు సపోర్ట్ చేస్తారా? నేను ఎల్లయ్యమ్మ ఇట్లా చేసిండు, పుల్లయ్య ఎట్లా చేసిండు మున్సిపాలిటీలలో అని చెప్పి వాళ్ళిద్దరి గురించి లేకపోతే పోలీస్ వాళ్ళ మీద వాడిన భాష అనేది మీరు సపోర్ట్ చేస్తారా, అంగీకరిస్తారా? పోలీస్ వాళ్ళ మీద వాళ్ళు మాట్లాడిన భాష అంగీకరిస్తారా? నేను వినలేదు, నేను అది చూడలేదు. మేము ఆ రంధ్రాన్వేషణ లోపల లేము. మా పార్టీకి లేకుంటే మొత్తం రాష్ట్రంలో మున్సిపాలిటీలలో ఏం జరుగుతూ ఉన్నది, ఎక్కడ పబ్లిక్ పల్స్ మాకు అనుకూలంగా ఉన్నది అనేది దాన్ని మేము వివరించిన తప్ప నేను అసలు లైవ్ కూడా చూడలేదు ఇవాళ. నేను ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇప్పుడు అంటే మున్సిపాలిటీ విషయానికి వచ్చిన మళ్ళీ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. బట్ ఒకసారి మీరు ఊరికే నాతో ఆర్గ్యుమెంట్ కాదు. నేను ఏం చెప్తున్నా అంటే ఏదో ఒకటో రెండో ఇన్సిడెంట్ మీరు చూసినేమో, నేను చూడలేదు కావచ్చు. సిరిసిల్లలో ఏమో ఉండొచ్చు, కరీంనగర్లో ఏమో ఉండొచ్చు, ఇంకో జాల బండి సంజయ్ చేసిండొచ్చు, ఇంకో జాల ఏదో 1-2 ఇష్యూస్ కాదు. ఇవాళ పబ్లిక్ పల్స్ ఇవాళ దాదాపు 60 లక్షల ఓట్లు, 55-56 లక్షల